గర్భంతో ఉన్నప్పుడు కొన్ని రకాల సమస్యలు బాగా ఇబ్బంది పెడుతుంటాయి. కాళ్ల వాపులు అలాంటివే. నెలలు నిండుతున్న కొద్దీ కాళ్లలో వాపులనేవి గర్భిణీలకు పెద్ద సమస్యగా మారుతుంటాయి. ఉదయం పూట బాగానే ఉన్నా సాయంత్రం అయ్యేసరికల్లా కాళ్లలో వాపులు వచ్చేస్తుంటాయి. ఈ కాళ్ల వాపుల మూలంగా కాసేపు కూడా నిలబడలేకపోతుంటారు. విశ్రాంతిగా కూర్చున్నా కూడా కాళ్ళు గుంజేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో గర్భిణీ దశలో కాళ్ల వాపుల విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మాతృత్వం మాటల్లో చెప్పలేని ఒక అందమైన అనుభవం. నవమాసాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత సాకారమయ్యే అందమైన స్వప్నం. ఈ 9 నెలల ప్రయాణంలో కాబోయే అమ్మకు అడుగడుగున ఎన్నో అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. కాళ్లలో వాపులు కూడా అలాంటివే. నెలలు నిండుతున్న కొద్దీ చాలామందికి కాళ్లల్లో వాపులనేవి ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటాయి. ఉదయం పూట బాగానే ఉన్నా సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు రెండు వాపులతో బండబారిపోతూ ఉంటాయి. కాళ్ళు రెండు గుంజుతున్నట్లుగా ఉండి నొక్కితే గుంటలు పడుతూ ఉంటాయి. అసలు గర్భిణీ దశలో కాళ్లలో వాపులు ఎందుకు వస్తాయో వివరిస్తున్నారు సీనియర్ గైనకాలజిస్ట్. గర్భంతో ఉన్నప్పుడు కాళ్ళ వాపులు ఎందుకు వస్తాయి? ఎందుకంటే ఒకటి, పెరిగే గర్భసంచి సైజులో పెరుగుతూ ఉంటుంది కాబట్టి అవి మన కాళ్ళ వెజల్స్ అంటే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్రెస్ చేస్తుంది అనమాట. కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన కాళ్ళలోంచి బ్లడ్ రిటర్న్ అన్నది రాదనమాట. రిటర్న్ అవ్వకుండా ఇంకా అలానే ఉండిపోవడం వల్ల మనకి కొంచెం డిలేడ్ ఎంప్టింగ్ వల్ల కూడా మనకి ఆ కాళ్ళలో వాపు అన్నది చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రోటీన్స్, బాడీలో ప్రోటీన్స్ తగ్గడం వల్ల కూడా మనకి రక్తనాళాల్లో ఉన్న నీరంతా బికాజ్ ఆఫ్ లెస్ ఆంకోటిక్ ప్రెషర్ అది బయటికి వెళ్ళిపోయి మనకి నీరంతా బయట చేరుతూ ఉంటుందన్నమాట. ఇది ఒకటి. ఇవి మనకి నార్మల్గా ఫిజియోలాజికల్ కాజెస్. ఇది మనకి ఎప్పుడు నార్మల్ ఎప్పుడు అబ్నార్మల్ అని తెలుసుకోవడం ఎట్లా అంటే, మనం పడుకుని లేచాక వాపులు కనుక మాయమైపోయినా, లేకపోతే కాళ్ళు ఇలా నిటారుగా కాకుండా కొంచెం ఎత్తి లేపి దిండ్ల మీద పెట్టుకొని పడుకొని కనుక అది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకు అది వాపు తగ్గింది అంటే కనుక అది ఫిజియోలాజికల్ ఎడిమా. లేదు తగ్గలేదు, ఇవన్నీ చేసినా తగ్గలేదు, నిద్రపోయినా తగ్గలేదు, మన కాళ్ళు లేపి పెట్టుకున్నా కూడా తగ్గలేదు అంటే దట్ ఈస్ పెథలాజికల్ ఎడిమా. కాళ్ళ వాపులతో సమస్యలు ఎలా ఉంటాయి అంటే, ఒకటి కొంచెం బరువు వేయటం, ఇంకొకటి చూడ్డానికి కూడా అబ్నార్మల్గా కనిపించడము, ఇంకోటి చాలా వరకు ఇలాంటి వాపులు ఎలా ఉంటాయంటే మనకి బీపీ తోటి అసోసియేషన్ ఉంటాయి అన్నమాట. గర్భం దాల్చినప్పుడు బీపీ కనుక ఎక్కువైతే కాళ్ళ వాపులే కాకుండా ఒళ్ళు వాపు, కంటి చుట్టూ వాపు, తర్వాత గొంతులో కూడా కొంచెం ఒకలాంటి వాయిస్ వస్తుంది, స్ట్రైడర్ అంటారు దాన్ని, కొంచెం అలా ఉండడము. సో ఇంకోటి కన్ను మసగ్గా కనిపించడం, బీపీ ఎప్పుడు చూసినా చాలా ఎక్కువ ఉండడం. సో ఇలాంటి వాపులు మనకి తేడాగా ఉంటాయన్నమాట. గర్భిణీల్లో కాళ్ళ వాపులు ప్రమాదమా అంటే ప్రతిసారి ఏం కాదు. మనకు చాలా వరకు 90% డెలివరీ అయిపోయాక పోతుందన్నమాట కాళ్ళ వాపు. మనకి ఎప్పుడైతే బీపీ ఉంటుందో, ప్రెగ్నెన్సీలో బీపీ రావడం, దాన్ని PIH అంటారు, అది అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు ప్రమాదకరం. అంతేకాకుండా గుండె జబ్బుతో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కనుక ఉంటే అప్పుడు కూడా అది ప్రమాదకరం. తర్వాత రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ డిసీజ్ వల్ల వచ్చే ప్రాబ్లం వల్ల వచ్చే వాపులు దట్ ఈస్ డేంజరస్. లివర్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే హైపోప్రోటీనీమియా అండ్ ప్రెగ్నెన్సీ దట్ ఈస్ డేంజరస్. సో ఎప్పుడు ఇలా మనకి కాళ్ళ వాపులు ఉన్నా ఫస్ట్ సీరం ప్రోటీన్స్ చూసుకోండి, LFT చూసుకోండి, RFT. అందుకే ప్రెగ్నెంట్ అయ్యాక ఫస్ట్ ట్రైమిస్టర్లోనే అన్ని చెకప్స్ చేస్తాం మనం. లైక్ బ్లడ్ టెస్ట్ మనం ఒక 10-12 రాస్తాము. అప్పుడు ఎప్పుడు పేషెంట్స్ అంటూ ఉంటారు ఇన్ని టెస్ట్లు ఎందుకు అని. ఎందుకంటే ఫ్యూచర్ మనము ఫోర్సీన్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది మనం ప్రెగ్నెన్సీ వచ్చిన కొత్తలోనే మనం చేసుకొని, ఒకవేళ ఏమైనా అబ్నార్మల్ ఉంటే మనం దాని ముందు నుంచే హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఇన్ని వైడ్ వెరైటీ ఆఫ్ టెస్ట్స్ ఎందుకు చేస్తాము అన్నది దిస్ ఇస్ ద రీజన్. గర్భిణీ దశలో కాళ్లలో వాపులు రావటానికి మనకు చాలా కారణాలే కనిపిస్తాయి. రక్తహీనత ఉన్నప్పుడు, రక్తపోటు పెరిగినప్పుడు చాలామందికి కాళ్లలో తరచూ వాపులు వస్తూ ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు నిత్యం ఫోలిక్ యాసిడ్ మాత్రాన్ని వాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ఐరన్ మాత్రలు కూడా కాళ్లలో వాపుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. నెలలు నిండుతున్న కొద్దీ గర్భసంచి కుడివైపునకు ఒరుగుతూ పోతుంది. దీంతో రెండు కాళ్ల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకుపోయే కుడివైపు ఉండే పెద్ద రక్తనాళమైన
ఇన్ఫీరియర్ వీన్ కేవా పైన ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా కాళ్ల వైపు నుంచి గుండె వైపుకు రక్త ప్రవాహం సాఫీగా సాగక కాళ్లలో వాపులు వస్తూ ఉంటాయి. మరికొంతమందికి గర్భం ధరించటానికి ముందే గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, కిడ్నీ సమస్యలు ఉండి ఉంటాయి. ఇలాంటప్పుడు సహజంగానే వాళ్లలో కాళ్ల వాపులు సమస్యగా మారతాయి. కాళ్ళవాపు నుంచి ఉపశమనం అంటే ఫస్ట్ మీకు పడుకొని లేచాక వాపు తగ్గితే అది నార్మల్ అని అనుకున్నాం. కానీ పడుకొని లేచాక కూడా మనకు తగ్గలేదు అంటే ఫస్ట్ ఇవాల్యుయేట్. బీపీ చెక్ చేసుకోండి, నార్మల్ ఉంది. సీరం ప్రోటీన్స్ చెక్ చేసుకోండి, నార్మల్ ఉంది. ఏమైనా ఆయాసం ఏమైనా ఎక్కువైందా, ఒక 2D ఎక్కువ చేసుకోండి. ఇంకోటి క్రియాటినిన్, LFT అన్నది మనం ఎలాగో చేసుకుంటాం. ఎప్పుడు కూడా ప్రతి నెల హిమోగ్లోబిన్ అన్నది చెక్ చేసుకోండి. హిమోగ్లోబిన్ మనకి ఎప్పుడు చూసినా 12 ఉండాలన్నమాట. 12 కన్నా తక్కువ ఉన్న ఎప్పుడన్నా మనం వాపులు ఎప్పుడు చూస్తామంటే 10, 9, 8 అట్లా ఉన్నప్పుడు వాపులు చూస్తాం. సో ఎప్పుడు కూడా మీరు అనీమియాని చెక్ చేసుకుంటూ దాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఇంకోటి హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం మినిమం 2 eggs తీసుకోవాలా, ఒక ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలా, పాలలో కలుపుకొని తాగాల, గుడ్ ఫ్యాట్స్ అనేవి తీసుకోవాలా. సో అప్పుడు మనకు చాలా వరకు ఇలాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట. ఫస్ట్ హై ప్రోటీన్ డైట్, ఫస్ట్ సింపుల్ కాజెస్ లైక్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల మధ్యాహ్నం 1 గంట పడుకొని రాత్రి 10 పడుకొని తరచూ రెస్ట్ తీసుకుంటూ ఉంటే మీ బాడీ సిస్టమ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఇంకోటి లేచి నడవటం, ఊరికే ఒక దగ్గర కూర్చోకుండా ఇట్లా కుర్చీలో కూర్చొని టీవీలు చూడకుండా మీరు కొంచెం కూర్చున్నప్పుడన్నా కూడా కాలు ఫీట్ని అప్ డౌన్ చేస్తూ ఉంటే మీకు ఏంటి అంటే ఆ డార్సిఫ్లెక్షను, ఆ ప్లాంటార్ ఫ్లెక్షన్ చేస్తూ ఉంటే బ్లడ్ సర్క్యులేట్ అయ్యి మీకు సోలియస్ అని ఒక మజిల్ ఉంటుంది పిక్కల్లో, దాన్ని సెకండ్ హార్ట్ అంటాం. అది బ్లడ్ బాగా పంప్ చేయడం అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ స్టాకింగ్స్ వేసుకోండి. స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల చాలా వరకు మనకి వాపు అన్నది తగ్గుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అన్నది పెరుగుతుంది. సో ఆ కాళ్ళలో డిపెండెంట్ ఎడిమా అన్నది తగ్గుతుంది అనమాట. నిద్ర, మొబిలైజేషన్, హై ప్రోటీన్ డైట్ అండ్ పడుకున్నప్పుడు కాళ్ళు కింద ఒక 4 మెత్తలు కనుక పెట్టుకొని పడుకుంటే చాలా వరకు ఈ వాపులు అన్నవి మనం ఎటువంటి మెడికేషన్ లేకుండా విత్ సింపుల్ మెజర్స్, ఎక్సర్సైజెస్ మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. గర్భిణీ దశలో కాళ్ల వాపుల్ని నివారించుకునేందుకు కూర్చునే, పడుకునే తీరుతెన్నుల్లో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పక్క మీద పడుకున్నప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇన్ఫీరియర్ వీన్ కేవా రక్తనాళంపై ఒత్తిడి తగ్గి కాళ్ల వైపు నుంచి గుండెకు రక్త ప్రసారం చక్కగా ఉంటుంది. కాళ్ళు మడమల కింద తలగడను పెట్టుకొని తగినంత ఎత్తు ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ ముందు కానీ, డెస్క్ ముందు కానీ అదే పనిగా కూర్చుని పనిచేసే మహిళలు కాళ్ల కింద ఏదైనా పీట కానీ, స్టూల్ కానీ వేసుకొని కాళ్ళు కాస్తంత ఎత్తు మీద ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోకూడదు. 2-3 గంటలకు ఒకమారు లేచి కాస్తంత నడవాలి. ఈ జాగ్రత్తలు కాళ్లలో వాపుల్ని చాలా వరకు తగ్గిస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాళ్ల వాపులు తగ్గనప్పుడు, చేతులు, ముఖంలో కూడా వాపులు కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం పొందాలి.